రామ కథ వినరా మనసారా వినర భక్తితో వినరా ధర్మముని నిలిపిన దివ్య చరిత్ర శ్రీరాముని బాలకాండ వినరా. అయోధ్యపురము ఏలెను దశరథ మహారాజు వెలసెను తందానంతానా రథ ఘోష వినిపించగా శత్రు సంహారము చేసేను రాజుగా తందానంతానా ధర్మ చక్రము నిలిపేను ప్రజా రంజన చేసేను ఆ దశరథ చక్రవర్తి. జయ జయ రాఘురాం. తక 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 తై తక 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 తై. అయ్యో ఎంతటి విచిత్రము! కోసల దేశాధిపతి దశ దిశలా కీర్తిగాంచిన ఆ దశరథ మహారాజుకు అన్నీ ఉన్నా మనసున ఒకటే వెలితి. వంశాన్ని నిలిపే పుత్రుడు లేడని ఆ రాజు పడే ఆవేదన వర్ణనాతీతము. అయోధ్యలో రాజు దశరథుడు అన్నీ ఉన్న ఆనందం లేకపోయెను. సంతానం లేక సతమతమాయే వంశదీపం కోరి తపించెను. తరికిట తరికిట తకజం. అప్పుడు ఆ దశరథ మహారాజు తన కులగురువుల ఆజ్ఞతో లోక కళ్యాణం కోసం సంతాన ప్రాప్తి కోసం మహాతపస్వి అయిన ఋష్యశృంగ మహర్షిని పిలిపించి పుత్రకామేష్టి యాగం ప్రారంభించెను. ఆహా, అగ్నిదేవుడు స్వయంగాయసాన్ని చూసి దశరథమానందమంతా ఇంతా కాదు. తన కోరిక నెరవేరబోతున్నదని ఆ రాజు పరవశించిపోయెను. వెంటనే తన ప్రియమైన 3 భార్యలను పిలిపించి ఆ దివ్య ప్రసాదాన్ని ప్రేమగా వారికి పంచెను. కౌసల్య కైకేయి సుమిత్రలకు వరమై లోకానికి అవతారానికి మార్గమైందే. చైత్రమాసము శుక్లపక్షము నవమి తిథి పునర్వసు నక్షత్రము. దశరథుని అంతఃపురమంతా ఒక దివ్యమైన కాంతితో నిండిపోయెను. లోకమంతా ఆనందంతో పులకించిపోయెను. అప్పుడు కౌసల్యాదేవి గర్భమున ఆ పరమాత్ముడు శ్రీరామచంద్రుడిగా అవతరించెను. కౌసల్య గర్భంలో కాంతి వెలిగే లోకరక్షకుడు అవతరించే. భరత లక్ష్మణ శత్రుఘ్నులతో కలిసి అయోధ్యలో ఆనందం వెల్లివిరిసే. అయోధ్య రాజ వీధులలో ఆ 4 కుమారులు ఆడుతుంటే చూసేవారి కళ్ళు చాలవట. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఒకరిని విడిచి ఒకరు ఉండలేక పిల్ల కురులతో ముద్దు మాటలతో అందరిని మురిపిస్తున్నారు. ఆ బాలరాముని చిరునవ్వు చూస్తే చాలు సమస్త లోకము పరవశించిపోతుంది. బాలరాముడు నవ్వితే లోకం మెరిసే. అల్లరి లీలలతో అందరినీ కట్టిపడేసే. సోదరా ప్రేమతో కలిసి పెరిగే. ధర్మ బీజం చిన్ననాటి నుంచే మొలిచే. తకధిమి 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 తక 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 తకధిమి. ఒకనాడు అయోధ్య రాజ్యసభకు సూర్ మహాతపస్వి విశ్వామిత్ర మహర్షి విచ్చేశారు. అర్ఘ్యపాద్యాదులతో మహర్షిని పూజించి తన రాజ్యానికి వచ్చిన కారణమేమిటని వినయంగా ఆ దశరథ మహారాజు తండ్రి ఆజ్ఞను శిరసావహించి విశ్వామిత్ర మహర్షి వెంట రామలక్ష్మణులు బయలుదేరారు. మార్గమధ్యంలో భయంకరమైన తాటకా వనానికి చేరుకున్నారు. లోక కంటకురాలైన తాటకను అంతం చేయమని ఆదేశించారు. విశ్వామిత్రుడు వచ్చెను అయోధ్యకు. రాముని తోడు కోరెను యజ్ఞమునకు. మారీచ సుబాహుల అంతము కోరి లోక కళ్యాణపు మార్గము చూపి తకతకతై తకతకతై
ఆజ్ఞతో విల్లును ఎక్కుపెట్టే ఏక బాణముతో తాటకను కూల్చే సిద్ధాశ్రమమున యజ్ఞమును కాపాడే రాక్షస మూకను అడవిలో తరిమే మారీచ సుబాహులను హతమార్చి విశ్వామిత్రుడు రామ లక్ష్మణులు మిథిలకు తీసుకువెళుతున్నారు. దారిలో గౌతమ మహర్షి ఆశ్రమం కనిపించింది. అక్కడ ఒక రాయిని చూసి రాముడు దాని విశేషమేమిటని అడిగెను. అప్పుడు ఆ మహర్షి అది శాపవశమున రాయిగా మారిన అహల్య వివరించి ఆమెకు శాప విమోచనం కలిగించమని రాముడిని కోరారు. రాముని పాదం సోకిన వెంటనే శిలగా ఉన్న అహల్య వెలిగే శాపము తీరి రూపము వచ్చే రాఘవ పాద మహిమలు చాటే. మిథిలా నగరంలో జనక మహారాజు ఏర్పాటు చేసిన ఆ స్వయంవర వేదికపై ఎందరో వీరాధి వీరులు వచ్చి ఆ శివధనుస్సును కదిలించలేక వెనుదిరిగారు. అప్పుడు గురువు విశ్వామిత్రుని ఆజ్ఞతో ఆ రఘురాముడు చిరునవ్వుతో వింటి చెంతకు చేరాడు. లోకమంతా ఆశ్చర్యపోయేలా ఆ మహలీలని ఉరుము అంటుకు పెడుతుండగా అది పెళపెళమనే ఉరుము వంటి శబ్దంతో విరిగిపోయింది. అప్పుడు గురువు విశ్వామిత్రుని ఆజ్ఞతో ఆ రఘురాముడు చిరునవ్వుతో వింటి చెంతకు చేరాడు. లోకమంతా ఆశ్చర్యపోయేలా ఆ మహాధనుస్సును అవలీలగా ఎత్తి అల్లెత్రాడు ఎక్కుపెడుతుండగా అది పెళపెళమనే ఉరుము వంటి శబ్దంతో విరిగిపోయింది. శివధనుస్సును విరిచిన వార్తవి దశరథ మహారాజు సపరివారంగా మిథిలా నగరానికి చేరుకున్నారు. పెళ్లి పందిరిలో ముత్యాల ముగ్గులు, రత్నాల తోరణాలు. అయోధ్య రాకుమారుడు శ్రీరాముడు పెళ్లి కుమారుడై వేదికపైకి విచ్చేశారు. ముక్కోటి దేవతలు ఆశీర్వదించడానికి దిగివచ్చిన వేళ అది. సీతమ్మ రాముని మెడలో మాల వేసే మిథిలపురమున కళ్యాణ శోభ విరిసే విరిసే జనక మహారాజు కన్యాదానం చేసే జగమంతా రామనామ జపమున తరిసే. సీతారాములు అయోధ్యకు తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో ఒక్కసారిగా భూమి కంపించింది. శివధనుస్సు విరిగి పరశురాముడు తన వైష్ణవ ధనుస్సుతో శ్రీరాముని అడ్డుకున్నాడు. తనతో యుద్ధం చేయమని లేదా ఆ వింటిని ఎక్కుపెట్టమాడు ఆ భార్గవరాముడు. కోదండం రాముడు పూనినాడు. ఆ పరశురాముని అస్త్రము శాంతించినదిలే. అయోధ్యాపురికి సీతారాముల రాకతో బాలకాండకు శుభ మంగళహారతి. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనుజాయ సార్వభౌమాయ మంగళం మంగళం మంగళం. సీతా కళ్యాణ